సార్ క్రోధి నామ సంవత్సరంలో మా వ్యూయర్స్ కోసం ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీ మాటల్లో చెప్పండి సార్. రాశి ఫలాలు కాదమ్మా, అంటే జనరల్గా ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం, అంటే ఓకే ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కానీ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే రాశి ఫలాలు అనేవి జనరలైజ్ చేసి చెప్పడం, ఓకే లగ్న ఫలితాన్ని చెప్పడం అనేది కొంతవరకు ఓకే. ఇప్పుడు కూడా వ్యక్తిగత జాతకం పరిశీలించి చెప్పడమే ప్రిడిక్షన్స్ అని పర్ఫెక్ట్గా ఉంటాయి, ఓకే. బట్ జనరలైజ్ చేసి చెప్పేటప్పుడు మనం రాశి ఫలాల కన్నా కూడా లగ్న ఫలం చెప్పడం అనేది కొంతవరకు యాక్యురేట్గా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు, ఓకే. ఇది నా అభిప్రాయం. కాబట్టి నేను లగ్న ఫలాలు మీకు ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చెప్తా. సార్ క్రోధినామ సంవత్సరంలో ఈ కన్యా లగ్నం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? క్రోధినామ సంవత్సరంలో కన్యా లగ్న జాతకులకి వీళ్ళు కొత్తగా బంగారు ఆభరణాలు కొనే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో సంతాన భాగ్యం లేదు అనుకునే వాళ్ళకి కూడా సంతానం కలిగే ఛాన్సెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం. ఉన్నత విద్య కోసం ట్రై చేసేవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు కొట్టే ఛాన్సెస్ ఈ కన్యా లగ్న జాతకులు కనిపిస్తుంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది, ఐశ్వర్యం కూడా బాగా కలుగుతుంది. ఉన్నత విద్య కోసం దూర ప్రయాణాలు చేస్తారు. అంటే ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, విదేశీ ప్రయాణం కాదమ్మా, ఇక్కడ ఉన్నత విద్య కోసం దూర ప్రయాణాలు అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు, ఓకే. ఆరోగ్య సమస్యలు, యాక్సిడెంట్స్. కాబట్టి ఏంటంటే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పచ్చు. రైట్. అక్రమ ఆర్జన, వీళ్ళు కూడా ఈ కన్యా లగ్న జాతకులు కూడా ఈ సంవత్సరం అంటే లంచాలు తీసుకోవడం ద్వారా కానీ లేదా అంటే మనం ఎలా చెప్పచ్చు అంటే న్యాయబద్ధంగా కాకుండా ఓకే న్యాయానికి వ్యతిరేకంగా సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. వివాహ ప్రయత్నాలు ఫలించవు, ఓకే. ఈ కన్యా లగ్న జాతకులకి ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు ఫలించే ఛాన్సెస్ చాలా తక్కువ. పదవి ఆశించే వారికి కూడా నిరాశే మిగులుద్ది. సో ట్రై చేయకపోవడమే మంచిది. ఎగ్జాక్ట్లీ. కన్యా లగ్న జాతకులకి ఈ లైఫ్ స్టోన్ వచ్చి పచ్చ, 4 ముఖాల రుద్రాక్ష. వీళ్ళు లైఫ్ లాంగ్ ఈ పచ్చ ధరించడం అనేది, 4 ముఖాల రుద్రాక్ష ధరించడం అనేది ఒక అద్భుతమైన పరిహారంగా చెప్పుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హరి ఓం.